ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఏఐ మీద ఉన్న ఇంప్రెషన్ చేంజ్ కాకపోతే వీడియో డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. సో అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇలా తీసుకొచ్చిన. సో ముందైతే ఈ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యువర్ వన్ సబ్స్క్రైబ్ ఈజ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ. బ్రేకింగ్ న్యూస్: గూగుల్ సీఈఓ సెన్సేషనల్ కామెంట్స్ ఆన్ ఏఐ. ఏఐని గుడ్డిగా నమ్మొద్దని చెప్తున్న సుందర్ పిచాయ్. ఏం తరుణ్ గారు బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నాడు, ఏదైనా న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసిండు ఏందనుకోకరి, ఏదో కొంచెం కొత్త ఉంటుందని ట్రై చేసిన. సో కంటెంట్ లోకి వస్తే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అయితే రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూస్ ఛానల్ అయిన బీబీసీ న్యూస్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళకి నార్మల్ గా ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకాలంటేనే అది ఒక గ్రేట్ థింగ్. అసలు ప్రజెంట్ గూగుల్ లేకపోతే ఇది నడవదు. సో అంతటి గూగుల్ కి సీఈఓ ఆయనకి ఒక 30 minutes ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ అనే టైం దొరికింది. అంత టైం ఆయన ఇచ్చారంటే అది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ ఏఐ గురించి. గూగుల్ రీసెంట్ గా జెమినై 3.0 అయితే లాంచ్ చేసింది. సో దాని తర్వాత ఈ ఇంటర్వ్యూ అయితే బీబీసీ ఛానల్ కి ఆయన ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ మెసేజ్ ఏంటంటే, డోంట్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎవ్రీథింగ్ ఏఐ టెల్స్ యూ. ఏఐ చెప్పింది ప్రతిదీ గుడ్డిగా నమ్మకండి అని సుందర్ పిచాయ్ ఈ ఇంటర్వ్యూలో అయితే మెయిన్ మెసేజ్ ఇచ్చారు. సో అది ఎందుకనేది చూద్దాం రండి. వీడియో మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ ఉన్న ఏ ఏఐ మోడల్ అయినా కూడా, ఈవెన్ గూగుల్ ఓన్ జెమినై ఏఐ కూడా 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదని చెప్పేసి సుందర్ పిచాయ్ అయితే ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. ఈ మధ్య చాలా కంపెనీస్ అయితే ప్రాపర్ అనాలిసిస్ లేకుండా, ప్రాపర్ ఎవాల్యుయేషన్ లేకుండా ఓవర్ హైప్ అయిపోయి క్రోర్స్ రూపీస్ అయితే చాలా కంపెనీస్ కి ఫండింగ్ చేస్తున్నారు. చాలా మంది ఇన్వెస్టర్స్ అన్రియలిస్టిక్ ప్రోడక్ట్స్ మీద బ్లైండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ దే థింక్ ఏఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఇన్స్టాంట్లీ. ఏఐ ఏదైనా చిట్కలో చేసేస్తుందని చెప్పేసి ఇంకా మొత్తం ఏఐ అనే మత్తులో మునిగిపోయి ఓవర్ హైప్ అయిపోయి క్రోర్స్ రూపీస్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. సో మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే, మేబీ ఆఫ్టర్ COVID-19 ఎక్సెస్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎట్లయిపోయిందంటే, వాళ్ళ దగ్గరకు వచ్చిన కంపెనీ వాళ్ళ టైటిల్, వాళ్ళ బ్రాండ్ లో కానీ, అటు కంపెనీ నేమ్ లో కానివ్వండి, ఏఐ అని కనిపిస్తే చాలు బ్లైండ్ గా అప్రూవ్ చేసేస్తున్నారు. చలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, యువాస్కోప్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఉంది అనుకోండి. దాన్ని నేను యువాస్కోప్ ఏఐ సొల్యూషన్స్ అని పెట్టినా అనుకోండి, అంతే, ఏఐ యాడ్ చేసిన అంతే. ఇన్వెస్టర్స్ కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు నా కంపెనీలో. సో అది జరుగుతుంది. సో ఇట్లా ఇన్వెస్టర్స్ కూడా ఏఐ అని కనిపించిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అప్రూవల్ చేసేస్తున్నారు అని చెప్పేసి చాలా కంపెనీస్. సో వాళ్ళు రియల్ గా ఏఐ యూజ్ చేయకుండా కూడా, వాళ్ళ టెక్నాలజీలో ఏఐ యూజ్ చేయకుండా కూడా పేరులో అయితే ఏఐ అని పెట్టేస్తున్నారు టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. స్టాక్ మార్కెట్లో వాళ్ళ స్టాక్ ప్రైస్ కూడా ఒకటేసారి సడన్ గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చాలా స్టాక్స్ చూసుంటారు. సో నార్మల్గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే పక్కా ఐడియా ఉంటుంది. చాలా స్టాక్స్ చూసుంటారు, సడన్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటేసారి పెరుగుతుంది. అట్లా ఎందుకు పెరుగుతుందంటే, ఈ ఏఐ అనే స్కామ్ ఎక్కువైపోయి ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి అందరూ ఆ స్టాక్స్ కొనుక్కోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, కానీ ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు. ఒక్కసారి ఏఐ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, స్టాక్ మార్కెట్ కుప్పగొలిపోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి, కస్టమర్స్ తగ్గిపోతారు, ఏఐ మీద డిపెండ్ అయిన కంపెనీస్ అన్ని జెండా ఎత్తేస్తాయి. ఇది ఇట్లుంటది ఒక్కసారి ఏఐ కొలాప్స్ అయితే. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, మొత్తం అసలు ప్రతిదీ మనం ఏఐ మీదనే డిపెండ్ అయి ఉంటున్నాం. ఏఐ జనరేటివ్ కోర్సెస్ అని వస్తున్నాయి, ఏఐ కోర్సెస్, అది మొత్తం ఏదైనా కూడా ఏఐ. సుందర్ పిచాయ్ గారు కూడా ఈ ఇంటర్వ్యూలో ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు దీని గురించే. ఆయన ఏమన్నారంటే, నో కంపెనీ ఇంక్లూడింగ్ గూగుల్ విల్ సస్టైన్ ఇఫ్ ఏఐ బబుల్ బర్స్ట్. సో అట్లుంటది సిచ్యువేషన్ ఒకసారి ఏఐ అనేది కొలాప్స్ అయితే. ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఈ ఏఐ అనేది ఈవెన్ నాలాంటి సీఈఓని కూడా, ఒక సీఈఓ పొజిషన్ ని కూడా అది రీప్లేస్ చేయగలదు, అంత మేధాశక్తి దానికి ఉంది అని ఈ పాయింట్ కూడా ఆయన ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. సో సీఈఓనే రీప్లేస్ చేస్తుందంటే అర్థం చేసుకోండి ఇంకా మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటది అనేది. అంటే మీకు అనిపించవచ్చు, అంటే ఎందుకు మరి అందరూ ఏ వెనకాల పరిగెడుతున్నారంటే, మరి ఇప్పుడు టెక్నాలజీ ఎటు పోతే అటే పోవాలి కదా, లేదంటే ఇప్పుడు పడిపోతాయి కదా కంపెనీస్. ఇప్పుడు టెక్నాలజీ ఒక దిక్కు పోయి నువ్వు ఒక దిక్కు పోతే, ఇప్పుడు 100 కోట్ల మందిలో నువ్వు ఒక సైడ్ ఉన్నావు అనుకో, నిన్ను ఎవరైనా దేకుతారా? దేకరు కదా. సో అట్లా అని చెప్పేసి ఒకరు న్యూస్ ఒకరు అట్లా ఏ వెనకాల పరిగెడుతున్నారు. అంటే కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఏఐ ఎందుకు పడిపోతుంది, ఏఐకి క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడున్నాయి? ఏఐ క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఏఐ పడిపోవడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? వీక్ ఏఐ స్టార్టప్స్. అంటే ఏం ప్రాపర్ ప్రోడక్ట్ లేకుండా, ప్రాపర్ రెవెన్యూ లేకుండా, అనాలిసిస్, ఎవాల్యుయేషన్ ఇవేం లేకుండా కంప్లీట్ గా ఏఐ మీద డిపెండ్ అయిపోయి ఒక ఏఐ అనే హైప్ తోని కంపెనీ స్టార్ట్ చేస్తారు చూడు, ఫస్ట్ ఆ కంపెనీ చచ్చిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓవర్ వాల్యూడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ ఏఐ హైప్ తో ఏంటంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే హైరింగ్ టూ ఫాస్ట్, ఫైరింగ్ టూ ఫాస్ట్. చూస్తున్నారు కదా మీరు,
కరెంట్ మనము ఎంత లే ఆఫ్ జరుగుతుందో మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమో ఫుల్గా హైరింగ్ చేసుకున్నారు, హైరింగ్ టూ ఫాస్ట్. ఇప్పుడు ఫుల్గా ఫైరింగ్ చేస్తున్నారు, అందరినీ లే ఆఫ్ చేసి పడేస్తున్నారు, ఫైరింగ్ టూ ఫాస్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఒక కంపెనీని చూసి ఇంకో కంపెనీ చాట్ బోట్లను తయారు చేస్తున్నారు. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, దాని తర్వాత ఎన్నో రకరకాల చాట్ జీపీటీ లాంటి చాలా ఏఐస్ వచ్చినాయి, ఓపెన్ ఏఐస్. అట్లా టూ మెనీ కంపెనీస్ సేమ్ ప్రోడక్ట్ ని తయారు చేసి ఏమవుతుందంటే మార్కెట్ అంతా ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. ప్రతి కంపెనీ సర్వైవ్ అవ్వలేదు కదా. ఏ కంపెనీ అయితే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుందో ఆ కంపెనీ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఏఐ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ ని తయారు చేద్దామని చెప్పేసి చేసేస్తున్నారు, బట్ దానికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ప్రతి కంపెనీ ఆ కాంప్లికేషన్స్ ని ఫేస్ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే మాస్ ఫెయిల్యూర్ జరుగుతుంది, కంపెనీ కంప్లీట్ గా లాసెస్కి వెళ్ళిపోతుంది. అట్లా లాసెస్కి వెళ్ళిపోయి కంపెనీలు షట్ డౌన్ చేసుకుంటారు అండ్ లే ఆఫ్స్ జరుగుతాయి. కరెంట్ మార్కెట్లో ఇప్పుడు అదే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఏఐ గ్రోత్ అనేది ఇట్లా ఫ్లాష్ మ్యాన్ లాగా మస్తు ఫాస్ట్ ఉంది, కానీ ఫ్యూచర్ అట్లా ఉండదు. ఇప్పుడు ఇదంతా కొత్త కొత్త కాబట్టి అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి. తర్వాత ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్ని తర్వాత ఇట్లా ఉండవు. ఇంప్రూవ్మెంట్స్ బికమ్ స్మాలర్ అండ్ అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ప్రతి ఒక్క కంపెనీ ఆ ఎక్స్పెన్సెస్ని అఫోర్డ్ చేయలేదు. ఇంత హైప్తో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏఐ అనేది. ఫ్యూచర్లో ప్రోగ్రెస్ అనేది హైప్కి మ్యాచ్ అవ్వలేదు అనుకో, ఎక్స్పెక్టేషన్స్ అని కుప్పగొలిపోతాయి. తర్వాత ఏముంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద, ఇన్వెస్ట్మెంట్ కూడా మెల్లగా కూల్ డౌన్ అయిపోయి మార్కెట్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ఒక సింపుల్ లాజిక్ డిస్కస్ చేద్దాం. ఏఐ వల్ల వర్క్ ఈజీ అయిపోతుంది, వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏమైతుందంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గిపోతుంది, మనుషులు చేసే పని తగ్గిపోతుంది, కంప్లీట్గా సిస్టమే చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే 10 మంది చేయాల్సిన పని ఒక్కరే చేస్తారు, మిగతా 9 మందికి జాబులు పోతాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఒక 10 మంది డెవలపర్లు కలిసి వర్క్ చేస్తారు. దాన్ని ఒక 10-20 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఏ వచ్చింది, ఏం చేస్తుంది, జస్ట్ ఒక డెవలపర్ ఉంటాడు ఆడ, వాడు నాలెడ్జ్తో ప్రాంప్ట్స్ ఇస్తాడు. అసలు అక్కడ డెవలపర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నార్మల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు ఆడ కూర్చోబెట్టేసి ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది ఏ చేసుకుంటుంది. ఒక టీం కలిసి చేయాల్సిన వర్క్ ఒక పర్సన్ చేస్తారు, టీం కొలాప్స్ అయిపోతుంది, లే ఆఫ్స్ అవుతున్నాయి. నేను నా కళ్ళతో చూస్తున్నా ఈ మధ్య కొన్ని కంపెనీస్ డైరెక్ట్ టీమే ఎత్తేస్తారు. అసలు మీరు అబ్జర్వ్ చేసిరా, ఈ ఏఐ వచ్చిన కాంచి అసలు మనం మన బ్రెయినే యూజ్ చేస్తలేం. ఏఐ ఏది చెప్తే అదే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మనం అసలు ఆలోచిస్తలేం, ఇది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తలేమో, ఆలోచించే శక్తి కూడా మన లోపల తగ్గిపోతుంది. సో అందుకే ఈ ఇంటర్వ్యూలో బీబీసీకి సుందర్ పిచ్చై గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఏఐ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి, దాన్ని గుడ్డిగా నమ్మితే మాత్రం చాలా సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏఐని ఒక అడిషనల్ టూల్ లాగానే పెట్టుకోండి, కానీ కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఈ ఇంటర్వ్యూలో. ఈ వీడియో చూసినాక మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. సో దాని గురించే నేను నెక్స్ట్ వీడియోలో ఈ 5 పాయింట్స్ నేను కవర్ చేయబోతున్నా. ఆ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ, హౌ టు యూజ్ ఏఐ అంటే ఎంతవరకు యూజ్ చేయాలి ఏఐని. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విచ్ జాబ్స్ ఆర్ సేఫెస్ట్ ఫ్రమ్ ఏఐ. ఫోర్త్ వన్ వచ్చేసి హౌ టు బిల్డ్ ఏ కెరీర్ దట్ సర్వైవ్స్ ఎనీ ఏఐ క్రాష్. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కిల్స్ ఏఐ కెనాట్ రీప్లేసెస్. సో ఈ 5 టాపిక్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఆ వీడియో మిస్ అవ్వద్దంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏఐ మీద ఇంటెన్షన్ చేంజ్ అయిందా లేదా 100% గుండెల మీద చేసుకొని చెప్పండి. మీకు నిజంగా ఇంటెన్షన్ ఏఐ మీద చేంజ్ కాలేదంటే డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోండి, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.